సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అది అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్. తెల్ల రంగులో మెరిసిపోతూ ఓ ఫార్చునర్ కారు రయ్యమంటొస్తోంది. పోలీసులను చూడగానే డ్రైవర్ ముఖంలో ఒక్కసారిగా ఆందోళన. బిక్కమొహం వేసి తత్తరపాటు గురవుతున్నాడు. అతన్ని చూడగానే పోలీసులకు ఎక్కడో కొట్టింది. అనుమానం వచ్చి కారు ఓపెన్ చేయగానే పాత బ్యాగులు దర్శనమిచ్చాయి. వాటి జిప్ తీసి చూడగా ఖాకీల కళ్లు బయర్లు కమ్మాయి. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సరిహద్దుల్లో అవసరమైన చోట చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనంతపురంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భాగంగా తాజాగా భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న 2 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్చునర్ కారులో 2 బ్యాగుల్లో కోట్లలో డబ్బులు తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఏపీ 39 RQ 0999 వాహనంలో కారు డ్రైవర్ ఒక్కడే డబ్బులు తీసుకెళ్తూ ఉండగా అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన తనిఖీల చెక్ పోస్టు దగ్గర పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2 బ్యాగుల నిండా దాదాపు 2 కోట్ల రూపాయల వరకు నగదు ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అనుమానాస్పదంగా ఉంటే దాంట్లో వచ్చేసి బ్యాగులు చెక్ చేస్తే దాంట్లో డబ్బులు అనేది ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మేము క్యాష్ మిషన్ తెచ్చి దాన్ని కౌంట్ చేసి ఎంత ఉంది అని చెప్పేసి చూసి అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేసి అతను డ్రైవర్ని ఇంటరాగేట్ చేసి డ్రైవర్ ఒకటే ఉన్నాడు దాంట్లో చేసి ఏ విషయం అని చెప్పేసి మేము అదే ఇప్పుడు మాట్లాడి బాబు నేనైతే సుమారుగా అనేసి చెప్పలేము కానీ 2 బ్యాగుల్లో అయితే ఉన్నది. అది ఎంత అని చెప్పేసి కౌంటింగ్ చేసినాక మీకు చెప్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.